गुरुब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्रीगुरवे नमः। शारदा शारदाम्भोजपदनावदान्ते सर्वदा सर्वदास्माकं सन्निधिः सन्निधिं प्रियात्। गुरवे सर्वलोकानां विषजे भवरोगिणां निधये सर्वविद्यानां दक्षिणामूर्तये नमः। ज्ञानानन्दमयं देवं निर्मलस्फटिकाकृतिम् आधारं सर्वविद्यानां हयग्रीवमुपास्महे। मालां कुन्दीं च गरुडं शूलं शङ्खं सुदर्शनं दधानं भक्तवरदं दत्तात्रेयं नमाम्यहम्। आषाढवस्त्रं गरदण्डधारिणं कमण्डलं पद्मकरेण शतकं चक्रं गदाभूषितभूषणाढ्यं श्रीपादराजं शरणं प्रपद्ये। जितेन्द्रियगणाग्रणीयभृतपरे ब्रह्मणि कलौ श्रुतिपथावने अग्निकणजो अवतीर्णद्वयं करात्कस्वकमण्डलो कुमतखण्डने परप्रणतवत्सलो जयति वासुदेवो गुरुः। वासुदेवसरस्वत्यै भक्तानां कामधेनवे दत्तात्रेयावताराय टिवे स्वामिन् नमोऽस्तुते। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरये। चतुर्वदनो ब्रह्मा द्विबाहुवदनो हरिः अकाललोचनस्य भगवान् बादरायणः। यं प्रव्रजन्तमनुपेतमपेतकृत्यं द्वैपायनो विरहः पुत्रेति तन्मयतया ततो विदेतु तं सर्वभूतहृदयं मुनिमानतोऽस्मि। श्रुतिस्मृतिपुराणानामालयं करुणालयं नमामि भगवत्पादशरणं लोकशङ्करम्। सदात्मध्याननिरतं विषयेभ्यः पराङ्मुखं नौमि शास्त्रेषु निष्णातं चन्द्रशेखरभारती। अपारकरुणासिन्धुं ज्ञानं शान्तपूर्णं श्रीचन्द्रशेखरगुरुं प्रणमामि मुदावहम्। अज्ञानां जाह्नवीतीर्थं विद्यातीर्थं विवेकिनां सर्वेषां सुखदं तीर्थं भारतीतीर्थाश्रये। विद्यालयसम्पन्नं वीतरागं विवेकिनं वन्दे वेदान्ततत्त्वज्ञं विदुषेखरभारती। सर्वचैतन्यरूपान्ताम् आद्यां विद्यां च धीमहि बुद्धिं ज्ञानप्रचोदयात् सहायं नमः। పరమేశ్వర అనుగ్రహంలో మహావిద్యాపీఠంలో సత్సంకల్ప పూర్వకంగా శ్రీమద్ భాగవత ప్రవచన మహాయజ్ఞం అనేది సంకల్పం జరిగింది. పద్మపురాణాంతర్గతంగా చెప్పినటువంటి విశేషమైనటువంటి వ్యాఖ్య ఏంటంటే పూర్వజన్మలో ఏదో పుణ్యం ఉంటే తప్పించి భాగవతం వినాలనేటువంటి ఉద్దేశం కలదు. భాగవతం వినాలనేటువంటి సంకల్పం కలగడమే జన్మజన్మాంతరమైనటువంటి సుకృత విషయంగా ఉండాలి. కనుక ఎన్ని అవకాశాలున్నా ఎన్ని సౌకర్యాలున్నా కూడా భాగవతం వినాలి అనేటువంటి ఒక మనసు రావడం అనేది జన్మార్జితమైనటువంటి పుణ్య విశేషం. అటువంటి భాగ్యానికి కారకమైనటువంటి నిర్దేశకులు ప్రోత్సాహకులు వారికి సప్రశ్రేయ నమస్కారాలతో ఈరోజు సాధారణంగా ఏదైనా ఒక కార్యక్రమం చేసినప్పుడు మోటివేషన్ అంటారు. అష్టాదశ పురాణాల్లో అన్ని పురాణాలకి మహాత్మ్యం చెప్పినప్పటికీ కూడా ఒక శ్రీమద్భాగవత సప్తాహానికి మాత్రమే మహాత్మ్యం అనేది తప్పనిసరిగా చెప్పాలి అనేటువంటి నిర్ణయం ఉంది. మిగతా విషయాల్లో మహాత్మ్యాలు చెప్పారు కానీ ఆ మహాత్మ్యాలు పాఠకుడిగా ఉన్నవాడికి కానీ అధ్యయనం చేసేవాడికి కానీ ఉపయోగపడుతుంది. కానీ భాగవత తత్వం తెలుసుకోవాలంటే, భాగవతంలో ప్రవేశించాలంటే, ఆ వాంగ్మయంలో ప్రవేశించాలంటే తప్పనిసరిగా మహాత్మ్య పఠనము శ్రవణము చేయాలని సంప్రదాయ పద్ధతి. ఇది పద్మపురాణాంతర్గతంగా చెప్పబడినటువంటి మహాత్మ్యం. ఇందులో ప్రధానంగా చెప్పబడిన ప్రతిపాదన ఏంటంటే అసలు భక్తి జ్ఞాన వైరాగ్యాలు ప్రారంభించింది. భాగవతానికి ప్రధానంగా చెప్పబడింది భక్తి జ్ఞాన వైరాగ్యాలు. లోకంలో సాధారణంగా మనం ఏమనుకుంటామంటే భక్తి అనేది ఉంటే జ్ఞానం వైరాగ్యం వస్తుంది అనుకుంటారు. కానీ భాగవతం దాన్ని తిరస్కరించింది. భక్తి అనేది చాలా పుణ్యమైనటువంటి స్థితి. జ్ఞానము వైరాగ్యం ద్వారా మాత్రమే భక్తి వస్తుంది అన్నారు. ఒకసారి భక్తి వశమైన తర్వాత భగవంతుడికి మనకి మధ్యలో అనుసంధానమే ఉంటుంది కానీ భేదం ఉండదు. అంటే భగవంతుడిలో ఐక్యం కావడానికి కానీ, భగవంతుడిని చేరడానికి కానీ, భగవంతుడే తానైపోవడానికి కానీ భక్తియే తుల్యము అన్నారు. కనుక భక్తి జ్ఞాన వైరాగ్యాలు వరుసగా చెప్పుకున్నప్పటికీ కూడా జ్ఞానము ద్వారా వైరాగ్యాన్ని సాధించు,
ఆ వైరాగ్యం ద్వారా భక్తిని సాధించడం భాగవతం చెప్తుంది. కనుక అటువంటి భక్తిదేవి యొక్క మహాత్మ్యమే భాగవత మహాత్మ్యం, పద్మపురాణాంతర్గతంగా చెప్పినటువంటి మహాత్మ్యం. సచ్చిదానంద రూపాయ విశ్వోత్పత్యాన్ని హరే తాపత్రయ వినాశాయ శ్రీకృష్ణాయ వయం నమః. కృష్ణ పరమాత్మని ఆరాధిస్తే ఏమొస్తుంది అంటే తాపత్రయం నశిస్తుంది. తాపత్రయం నశించడానికే కృష్ణ భక్తి కలగాలని శాస్త్రంలో చెప్పారు. తాపత్రయ వినాశాయ శ్రీకృష్ణాయ వయం నమః అని చెప్పారు. ఆ తర్వాత ఈ శ్రీమద్భాగవతంలో చెప్పినటువంటి శ్లోకాన్ని ఇక్కడ 2వ శ్లోకంగా పద్మపురాణంలో పేర్కొంది. అనేక పురాణాల్లో సుఖయోగిని వారి యొక్క స్తుతి చేసేటప్పుడు ఇదే మాట వినపడుతుంది. యమ ప్రజంత మనుపేత మపేత సత్యం వైపాయనో విదహకాత ఆదుభావ పుత్రేటి తన్మయ కయాతరమో వినియదు తమ సర్వభూత హృదయం నిర్మాణం వస్తుంది. అవధూతగా ఉన్నటువంటి వాడు లోకధర్మ తిరస్కారం చేస్తారు. అంటే మామూలుగా లోకంలో యతిఆశ్రమంలో ఉన్న వాళ్ళందరూ అవధూతులు కాగలరు. లోకధర్మ తిరస్కారం కలిగిన వారిని మాత్రమే అవధూతగా చెప్తారు. అంటే మామూలుగా మనకి వర్ణాశ్రమ ధర్మాలు చెప్పినప్పుడు ఆశ్రమ ధర్మాలు చెప్పారు. బ్రహ్మచర్య వ్యవస్థ వానప్రస్థ సన్యాసాశ్రమాలు. కానీ ఆశ్రమం 5వ ఆశ్రమం అవధూత అనేది పంచమం, మమాశ్రమం పంచమం అని దత్తాత్రేయ స్వామి వారు చెప్పారు. కనుక అవధూత లక్షణాలు కలిగిన వారు భాగవత శ్రవణానికి భాగవత అధ్యయనానికి ప్రథమ శ్రవణగా చెప్పబడ్డారు. ఇక్కడ పరీక్షిత్ మహారాజు శుభయోగుల వారు చెప్పినటువంటి భాగవతాన్ని పరిచయం చేస్తూ నైమిషారణ్య మహాక్షేత్రంలో సూత పౌరాణికుల వారు సౌనకాది మహాములకు చెప్పారు. ఇది ఒక వరుస పరంపర. అంటే సూత పౌరాణికుల వారు అనుకోకుండా నైమిషారణ్య మహాక్షేత్రానికి వస్తే ఆ కలిగిపోయే వరకు కూడా దీర్ఘ సంతరం చేస్తున్నటువంటి సౌనకాది మహాములు 88,000 మంది. ఆ 88,000 మంది కూర్చొని యజ్ఞం చేస్తూ ఉదయవంతా కూడా యజ్ఞ కార్యక్రమం చేస్తూ మధ్యాహ్న సమయంలో భోజనం అయిన తర్వాత నానా పురాణాలలో ఉండేటువంటి భగవతత్వాన్ని పరమేశ్వరుడు యొక్క రూప విచిత్ర వైభవాన్ని చెప్పడానికి కూర్చునేవారు. అట్లా కూర్చున్నప్పుడు ఆ వ్యాస స్థానంలో మనకి కూర్చున్న మహానుభావులు దీనికి ప్రధానంగా భక్తిగా చెప్పబడతారు. కనుక బొమ్మ పురాణంగా చెప్పబడినటువంటి భాగవత మహాత్మ్యానికి సూత పౌరాణికుల వారు భక్తగా కనబడతారు. సూత పౌరాణికుల వారు అక్కడికి వచ్చారు. ఆ వచ్చినప్పుడు మొట్టమొదటిగా సుఖయోగుల వారిని ప్రార్థించారు. సుఖయోగుల వారు ఎట్లా ఉన్నారంటే శరీరం మీద తాదాత్మ్యత, శరీరం మీద సోయపోయింది అంటే వారు సమాజంలోనే నడుస్తున్నారట. ఇరుంబడుగా ఉన్నారు. ఎప్పుడు 16 సంవత్సరాల వయసు దాటకుండా ఉంటారట. సుఖయోగుల వారి వయస్సు నిర్ణయం చేస్తే పురాణ నిర్ణయం ఏంటంటే 16 సంవత్సరాల 41 వయసు. శరీరం అంతా కూడా ధూళి దూషితంగా ఉండదు. ఆజానుబాహులుగా ఉంటారట సుఖయోగుల వారు. కృష్ణ పరమాత్మ యొక్క వర్ణం ఎట్లా ఉంటుందో అదే వర్ణంలో ఉంటారట సుఖయోగుల వారు. అటువంటి సుఖయోగుల వారు నడిచి వెళ్తూ ఉంటే వ్యాస భగవానుడు పుత్రప్రేమ మమకారం చేత అస్ఖలితమైన బ్రహ్మచారి ఆజన్మ బ్రహ్మచారి అయినప్పటికీ కూడా గృహస్థులైనటువంటి సుఖయోగుల వారిని వెంటబడుతున్నారు, కలుస్తూ పిలుస్తున్నారు. రాయా కుమారా కుమారా అని పిలుస్తున్నారు. పుత్రాలు ఇచ్చారు. తన్మయంతో పిలిస్తే ఆ అక్కడ ఉండేటువంటి ప్రకృతి అంతా కూడా సుఖయోగుల వారి పరోక్షంగా వారి తరఫున ప్రతిస్పందించినాయి. అంటే అవధూత ఎప్పుడైతే లోకధర్మ తిరస్కారం చేస్తారో ఆ లోకధర్మ తిరస్కారం చేసినటువంటి అవధూతకి ప్రకృతే స్పందిస్తుంది, వారి తరఫున ప్రకృతి స్పందిస్తుంది అన్నారు. అటువంటి ప్రకృతి చేత స్పందన కలిగినటువంటి పుత్రాన్ని ఎప్పుడైతే వ్యాస భగవానుడు పిలిచాడో ఓం అంటే అభవాన్ని పిలుస్తారే, స్పందిస్తారే. అట్లా ప్రకృతి అంతా కూడా ఉండేటువంటి వృక్ష సముదాయం అంతా కూడా వ్యాసమునికి సమాధానం చెప్పాడు. అటువంటి సుఖయోగుల వారికి నమస్కారం చేస్తూ నైమిషే సుఖమాసీన అభిమాత్య మహామతి కథామృత రసాస్వాదముగా శౌనకోపని. శౌనకాది మహాములు నైమిషారణ్య మహాక్షేత్రంలో కూర్చోనున్న సమయంలో ఆ యజ్ఞవేదిక దగ్గర తీర్చి సమయంలో పురాణ శ్రవణం చేసే సమయంలో సూత పౌరాణికుల వారు అక్కడికి వస్తే ఆ శౌనకాది మహాములు సూత పౌరాణికుల వారిని అడుగుతున్నారు. ఇదే భాగవత మహాత్మ్యానికి పద్మపురాణాంతర్గతమైనటువంటి భాగవత మహాత్మ్యానికి ప్రాథమికమైన భూమిక. అజ్ఞానభ్రాంత ఓడిసూర్య సమర్పణ సూతాఖ్యాని కథాకారం శుభ కర్మరసాయం. అయ్యా మీ ద్వారా గతంలో అనేక పురాణాలు అనేక పురాణ వైభవాలు కూడా విన్నాం. అజ్ఞానాన్ని పోగొట్టడానికి మీరు వివేకాన్ని కలిగిస్తారు. అజ్ఞానం అనేటువంటి అంధకారాన్ని చీకటిని పాల్గొనడానికి మీరు మాలో జ్ఞానజ్యోతిని ప్రకాశింపజేయడానికి మాకు వచ్చారు. మా కర్ణ రసాయనంగా అమృతప్రాయమైనటువంటి మాటలతో మాకు భగవతత్వాన్ని నిరూపించమని చెప్పారు. భగవతత్వం చెప్పమని అడిగారు. దానికి వారు చెప్తున్నారు, ఈ సూత పౌరాణికుల వారి శౌనకాది మహాములు అడిగిన ప్రశ్నలు ఏమిటి అన్నారు.
వారు ప్రాథమికంగా అడిగే ప్రశ్న ఇది మనం కూడా తెలుసుకోవాల్సిన విషయం. మహాత్మ భక్తి జ్ఞాన విరామోహో వివేకో బద్ధతే మహాన్ మాయా మోహ నిరాశస్య వైష్ణవై క్రియతే కథం. ఇది ఎవరో వేసిన ప్రశ్న. అయ్యా, లోకంలో ప్రతి జీవికి కూడా భక్తి జ్ఞాన వైరాగ్యాలు అలవాటు. అంటే ఈ శరీరం కొన్ని వేల జన్మల తర్వాత మానవ జన్మ వస్తుంది. అంటే పశుపక్ష్యాదులు తిరుగుతుండటాలు కూడా అయిన తర్వాత కొన్ని వేల జన్మల తర్వాత మానవ జన్మ వస్తుంది. అటువంటి మానవ జన్మ సార్థకం కావడానికి భక్తి జ్ఞాన విరాగము, భక్తి జ్ఞానము వైరాగ్యం అనేటువంటివి వివేకపూర్వకంగా వివేకాన్ని పెంచేటట్టుగా మహాన్ మాయామోహ నిరాశ మనలో ఉండే మాయామోహము అహంకారం అనేటువంటి వెళ్ళిపోవడానికి ఇవన్నీ వెళ్ళిపోవాలంటే ప్రాథమికంగా ఏం కావాలంటే విష్ణు భక్తి కావాలి. విష్ణు భక్తి పూర్తిగా కలిగినప్పుడు భక్తి జ్ఞాన వైరాగ్యాలలోని మోక్షోపాయానికి వివేకం వృద్ధి అవుతుందట. వివేకం వర్ధతే. ఎందుకు ఈ మాట అడుగుతున్నామంటే సౌనకాది మహాములు సూత పౌరాణిక వారు చెప్తున్నారయ్యా, ఇప్పుడు కలి ప్రవేశించింది, కలి ప్రభావం వచ్చింది, కలియుగంలో ప్రవేశించాడు కనుక అటువంటి అతి ఘోరమైనటువంటి కలియుగంలో జీవులందరూ ఉద్ధరించబడాలంటే ఏం చేస్తే ఏం వింటే భక్తి జ్ఞాన వైరాగ్యాలు వివేకము పెరిగి కృష్ణ భక్తి బాగా వృద్ధి అవుతుందో చెప్పమని కోరారు. ఎందుకంటే ఇహోనే కర్మప్రాయం జీవశ్చ అసురకారణ. ఈ కలి ప్రకోపం రావడం వల్ల ప్రజలందరిలో కూడా అసుర భావం వచ్చిందట. ప్రతివాడు కూడా ఆసురి భావాలతో ఉంటాడు. అంటే ప్రతివాడు కూడా నేను సత్వగుణ సంపన్నుడు అనుకుంటాడు, కానీ సత్వరస్తులో గుణాలు మూడింటి కంటే ఆవల ఉండేటువంటి ఆసురి శక్తి ప్రతివాడిని ఆవరిస్తుందట. అంటే సులభంగా సుఖపడదాము, సులభంగా మోక్షం పొందుతాము, సులభంగా కోరికలు తెచ్చుకుందామని ఇహోనే కర్మప్రాయ జీవస్య అసురకారణ. ప్రతివాడు కూడా పశుపక్షాదులాగానే మానవుడు కూడా అసురభావాన్ని కలిగి ఉంటాడు కలియుగంలో. ఈ అసురభావం కలిగి ఉండడం వల్ల క్లేశాస్త్ర కస్యైవ శోభయతే పరాయం. తనకి తాను కష్టాలు పొందేసుకుంటాడు. కలియుగంలో మనం అనుకుంటాం వాడు చేశాడు వీడు చేశాడు వాటి వల్ల కష్టాలు వచ్చాయి, కానీ భాగవతం ఒప్పుకోవు. ముఖ్యంగా పద్మపురాణం ఏం చెప్తుందంటే ప్రతివాడు కూడా అవసర స్వభావం ఉండడం వల్ల, అంటే తామస గుణం బాగా వృద్ధి అవ్వడం వల్ల వాడికి వాడే కష్టాన్ని కొని తెచ్చుకుంటాడు. అంటే చేయకూడని పనుల మీద మనసు వెళ్ళిపోయి తామస భావాలు కలిగి సత్వగుణాన్ని పూర్తిగా దూరం చేసుకొని రజోగుణ భూమిష్ఠై తమోగుణాన్ని అభింపుకొని క్లేశాలకు కారణమవుతాడు. కనుక ఈ కలియుగంలో ఎవరి పాపానికి వాడే కారణమవుతాడు. ఎవరిలో ఈ పాపం సంఘటించదు కలియుగంలో ఉన్నాడు. అటువంటి జీవుణ్ణి ఉద్ధరించడానికి అతి శ్రేష్టమైన మార్గం ఏదైనా ఉంటే ఉపదేశించమని ఆ సౌరకాది మహాములు సూత పౌరాణిక వారిని నైమిషారణ్య మహాక్షేత్రంలో అడిగారు. అడుగుతూ దానికి ఒక ఉప ప్రశ్న జోడించారు. శ్రేయసాం యద్భవే శ్రేయ కామరామంచ కామనం కృష్ణప్రాప్తికరం శశ్వత్ సాధనం తద్వదు అధునా. అయ్యా, ఇది మనం తెలుసుకోవాలనేటువంటిది ఏంటంటే లోకంలో శ్రేయస్సులన్నింటినీ కూడా అత్యంత శ్రేయదాయకమైనటువంటి విషయాన్ని జీవులందరూ కూడా అతి పావనమైనటువంటి స్థితికి వెళ్ళిపోవడానికి కృష్ణ భక్తి బాగా అనుభవానికి రావడానికి సాధారణమైనటువంటి ఏదైనా ఒక మార్గం ఉంటే మాకు ఉపదేశించండి అని సౌదకాది మహాములు సూత పౌరాణిక నైమిషారణ్య మహాక్షేత్రంలో అడిగారు. అయ్యా, ఎందుకంటే మేము లోకంలో ఇప్పటికీ చాలా వస్తువులు చూసాం, చాలా గొప్ప గొప్ప బాగా ప్రతిభావంతమైనటువంటి వస్తువులు చూసాం. లోకంలో చింతామణి ఉందయ్యా అన్నారు. చింతామణి ఏమిటి? కోరికలు తీరుస్తుందా? ఆ చింతామణి కోరికల్ని తీరుస్తుంది, కానీ కోరికల్ని అంతు లేకుండా చేయదు. అంటే ఇచ్చిన కోరికల్ని మళ్ళీ వృద్ధి చేస్తూ ఉంటుంది చింతామణి. కనుక చింతామణి వల్ల మాకు ఉపయోగం లేదు. లౌకికమైనటువంటి సుఖాన్ని మాత్రమే చింతామణి ఇస్తుంది. ఇక కల్పవృక్షం ఉంది. చింతామణి అంటే చాలా ప్రభావవంతమైంది కల్పవృక్షం. ఆ కల్పవృక్షం అనేది ఏం చేస్తుందట? దాని ఎదురుగా కూర్చుంటే అడిగిన వాడికి అందరికి కూడా స్వర్గ సుఖాలు ఇస్తుందట. కానీ ఆ స్వర్గ సుఖాలు ఎట్లాంటివంటే భోగం అయిపోయిన తర్వాత, మన పుణ్యం అయిపోయిన తర్వాత స్వర్గభ్రష్టత్వాన్ని కలిగిస్తుంది. క్షీణే పుణ్య మధ్యలోకం అంటారు చూసారా? అంటే మన పుణ్యమంతా వెళ్ళిపోయిన తర్వాత ఒక తోపు వస్తారు కదా దేవతలు, తోస్తే మళ్ళీ భూమి మీద మళ్ళీ పునర్వించాలి. అట్లా జరుగుతుంది కదా. కనుక మీలాంటి గురువులు సూత పౌరాణిక వారి సౌనకాది మహాములు అడుగుతున్నారు. అయ్యా, మీలాంటి వారు ప్రసన్నులైతే యోగ సాధన ద్వారా సాధించగలిగినటువంటి అతి దుర్లభమైనటువంటి విషయం కూడా వైకుంఠ ప్రాప్తికరమైనటువంటి విషయాన్ని మీరు మార్గాన్ని మార్చుతారు. కనుక మాకు తెలియజేయవలసింది ఈ ప్రశ్నలు ఎక్కడైతే సౌనకాది మహాములు వేశారో సూత పౌరాణిక వారు చాలా ప్రసన్నతంగా చెప్తున్నారు. సూతవాచ ప్రీతి సౌనక చిత్తేన అతో వచ్చి విచార్యత సర్వసిద్ధాంత నిష్పన్నం సంసార భేదనాశనం. మీరు కోరుకున్నట్టుగా సంసార తాత్పర్యాలన్నీ పోవడానికి, జరామరణాన్ని కూడా జయించడానికి, మృత్యువును కూడా జయించగలిగే
స్థితికి రావడానికి సర్వ సిద్ధాంతాలు నిర్ణయం చేసేటటువంటి ఏదైతే ఉందో అది భగవత్ ప్రేమ. ఆ భగవత్ ప్రేమకు సంబంధించిన విషయాన్ని మీకు నేను ఉపదేశిస్తాను. భక్తి వృద్ధి కావాలి. ఎవరైనా తరించాలంటే కలియుగంలో భక్తి వృద్ధి చేసుకోవాలి. కనుక భక్తిలో భగవర్ధనం పాపాలన్నీ పోగొట్టి భక్తిని మాత్రమే వృద్ధి చేసేటువంటిది, కృష్ణ పరమాత్మకి తృప్తి కలిగించేది, కృష్ణ సంతోషకారకం. అంటే భాగవత శ్రవణం వల్ల కృష్ణ పరమాత్మ యొక్క హృదయం చాలా ఆనందపడుతుందట. అట్లా కృష్ణ సంతోషకారకమైనటువంటి ప్రధానమైనటువంటిది ఏదైతే ఉందో అది మీకు చెప్తాను, సావధానంగా వినండి. సూత పౌరాణికులకి నైమిసారణ్య మహాక్షేత్రంలో సౌనకాది మహాములు సూత పౌరాణికులు వారు చెప్తున్నారు. కాలవ్యాసహేతరే శ్రీమద్ భాగవతం శాస్త్రం తలౌకికేన భాషితం. అయ్యా గతంలో సందర్భంలో పరీక్షిత్ మహారాజుకి అలీగం అనేటువంటి కాలసర్పం నుంచి దూరం చేయడానికి సర్పదష్టుడై బాధపడుతున్నటువంటి సర్పదష్ట శాపం చేత బాధపడుతున్నటువంటి ఆ పరీక్షిత్ మహారాజుకి ఆ శుభయోగులు వారు గతంలో భాగవతం అనేటువంటి ఒక భక్తిక శాస్త్రాన్ని ఉపదేశించారు. అది గతంలో చెప్పబడింది. అది వినడం వల్ల తాపత్రయాలు పోతాయి. ఏకస్మాపరం కించిత్ మనస్సుద్ధైగా జన్మాంతరే భవేత్ పుణ్యం కదా భాగవతం లభే. ఇంకా కూడా చేసినట్టుగా మనస్సుద్ధి కావాలంటే భాగవతం కంటే వినదగిన సాధనం లేదు. చిత్తశుద్ధి మనస్సుద్ధి కావాలి అంటే జన్మజన్మాంతరాల పుణ్యం ఉంటే కానీ భాగవతం అనేటువంటి అదృష్టం ఆనందించి రాదు. కనుక జన్మాంతరే భవేత్ పుణ్యం కదా భాగవతం లభే. జన్మజన్మాంతర పుణ్యసుకృతం ఉంటే కానీ భాగవతం అనే అదృష్టం లేదు. శుభం సభ. కనుక నాయన మీరు శుభయోగితుల వారి చేత గతంలో ఉపదేశించబడినటువంటి భాగవత అయితే ఉందో అది మీరు వింటే మీ యొక్క తాపత్రయం అంతా కూడా వెళ్ళిపోతుందన్నారు. ఏమో 27 సుధా వాక్యా ప్రతీయతాం దాస ప్రపాస్యాలో వయం సర్వం శ్రీమద్ భాగవతామృతం. ఆయన పరీక్షిత్ మహారాజు అమృతపానం చేయకుండా కేవలం భాగవతామృతాన్నే పాలన చేశారు. అంటే చావు తప్పించుకోవడానికి అమృతపానం చేస్తే సాధారణంగా శాపం వచ్చినటువంటి 7వ రోజు తక్షకుడు వచ్చి కలుస్తాడు. ఆ తక్షకుడి యొక్క కారణం వల్ల పరీక్షిత్ మహారాజు మరణిస్తాడని బ్రాహ్మణ వారి యొక్క శాపం ఉంది. ఆ శాపాన్ని తప్పించుకోవడానికి ఇంకోటి ఏం చేస్తాడు, వైద్య ఔషధ సేవ చేస్తాడు. కానీ ఇక్కడ ఏం చేశారట, ఈ భవౌషధాన్ని తీసుకున్నారట. భాగవతం అనేటువంటి పరమ దివ్యమైనటువంటి అమృతపానం చేశాడు. అంటే మృత్యు భయాన్ని అధిగమించాడు. భాగవత శ్రవణం చేసిన వాడికి మృత్యువు అధిగమిస్తారు. మృత్యు భయం నుంచి దూరం అవుతారు. తాపత్రయం పోవడమే కాదు, మృత్యు భయం నుంచి అవుతారు. కనుక అటువంటి శ్రీమద్ భాగవతాన్ని శుభయోగుల వారు పరీక్షిత్ మహారాజు ఉపదేశించారంట. దానికి చెప్తున్నారు ఈ రకంగా పరీక్షితే కథాభవం సభాయాం సంస్కృతే. పరీక్షిత్ మహారాజుకి శుభయోగుల వారు చెబుతున్నప్పుడు నేను అక్కడ ఉండి విన్నాను అని సూత పౌరాణిక వారు చెప్పారు. ఇది ఒక పరంపర. మొట్టమొదట నారాయణమూర్తి బ్రహ్మగారికి చెప్పారట. ఆ బ్రహ్మగారు నారద యోగుల వారికి చెప్పారట. నారద యోగుల వారు మళ్ళీ రెండవసారి ఈ కుమారులు ఉన్నారు, సనక సనందన సనక సుజాతులు ఉన్నారే, వారి వల్ల ఉన్నారు. ఇది పరంపర. భాగవత సంప్రదాయం అంటే మొట్టమొదట నారాయణమూర్తి, బదరికాశ్రమంలో ఉండే నరనారాయణలో ఒకరు నారాయణమూర్తి. ఆ నారాయణమూర్తి నారద యోగుల వారికి చెప్పారట. ఆ ఆయన బ్రహ్మగారి తర్వాత మళ్ళీ నారాయణమూర్తి బ్రహ్మగారికి చెప్పడం, ఆ తర్వాత బ్రహ్మగారు నారద యోగుల వారికి చెప్పడం, రెండవ పర్యాయం ఈ కుమారులు సనక సనందనాల ద్వారా నారద యోగుల వారు వినడం అనేది జరిగింది. ఆ తర్వాత పరీక్షిత్ మహారాజుకి శుభయోగుల వారు చెప్పడం జరిగింది. వ్యాస భగవానుడు శుభయోగుల వారికి కుమారులు ఉపదేశిస్తుంటే నేను అక్కడ ఉండి విన్నాను మొదటిసారి. తర్వాత పరీక్షిత్ మహారాజు రెండవసారి శుభయోగుల వారు చెప్తుంటే స్వయంగా నేను విన్నాను, అదే మీకు చెప్తున్నాను అన్నారు. అంటే పరీక్షిత్ మహారాజు అమృతపానం చేయకుండా ఇదే ఎందుకు పానం చేశారు, భాగవతాన్ని ఎందుకు పానం చేశారంటే పరమాత్మ యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహం కోసం తప్పించాక పరీక్షిత్ మహారాజు. ఇక ఈ భాగవతం గురించి ఒక మాట చెప్తున్నారు. భక్తి లేని వారికి కూడా భక్తిని కలిగిస్తుందట భాగవత శ్రవణం. అంటే లౌకిక విషయాల్లో ఇంత తాపత్రయంతో ఉండి ఏమాత్రం భక్తి లేకుండా సదాచారం లేకుండా ఉన్నవాడు కూడా భాగవత శ్రవణం చేయడం వల్ల వాడి జీవితంలో ఒకమైన మార్పు వస్తుంది. ఈ విషయాన్ని తెలుసుకున్నారట దేవతలు. దేవతలు ఈ విషయాన్ని తెలుసుకొని ఏం చేశారట, బాధే ఉంది రాజ్యం మోక్షారసిద్ధ సత్యలోకేతుల దేవతలందరూ మొట్టమొదటిసారి ఏం చేశారట, పరీక్షిత్ మహారాజు
సుఖయోగం వారి చేత భాగవత శ్రవణం చేస్తున్నాడు, అతనికి మృత్యు భయం నుంచి దూరం అవ్వాలనుకుంటున్నాడు, మోక్షోపాయంగా ఉన్నాడని చెప్పి ఆ స్వర్గం నుంచి అమృత భాగాన్ని తెచ్చారు. దేవతలందరూ పెట్టుకొని వచ్చారు. ఎందుకు? ఎక్సైజ్ జాగ్రత్త కోసం వచ్చారు వాళ్ళు. అంటే ఈ భాగవతాన్ని ఆస్వాదన ఏం చేస్తాము, ఈ పరీక్ష మహారాజు మృత్యు భయం నుంచి తొలగించమని చెప్పి ఈ అమృత భాండం మీరు పరీక్ష మహారాజును తాగించండి, ఈ అమృత భాండంలో ఉండే అమృతాన్ని తాగించండి, దీని బదులు ఆ అమృతాన్ని నాకు ఇచ్చేయండి, మేము దీన్ని తీసుకుపెడతామన్నారు. సుఖయోగులు వారిని చూసి ఆ దేవతలను చూసి మీరందరూ కూడా కర్మభ్రష్టులు, మీకు కర్మ చేసే అదృష్టం లేదు, అసలు భక్తి మీకు వచ్చే అవకాశం లేదు. దేవతలకు భక్తి రావాలంటే భూమి మీద మనిషిగా పుట్టాలంటే, భూమి మీద మానవుడిగా పుట్టే మాత్రమే భక్తి వస్తుందిగా, వాడికి మోక్షం వస్తుందిగా. స్వర్గం మీదంత మాత్రమే ఎవరికి మోక్షం రాదు భాగవతం చెప్తుంది. అంటే ఎవరైనా అంటే దేవతలు కూడా ధరించాలంటే భూమి మీద మానవ జన్మ ఎత్తి కర్మ చేసి ఆ కర్మ ద్వారా భగవంతుడిని ప్రీతి చేసి ప్రీతిపూర్వకంగా చేస్తే అప్పుడు వస్తుంది. కనుక మీరందరూ కూడా ఎప్పుడైతే వచ్చి పరీక్ష మహారాజు అమృత భాండాన్ని తెచ్చి ఇవ్వడానికి వచ్చారో సుఖయోగుల వారు పెద్ద పెట్టిన నమ్మారు. సుఖయోగుల వారు నమ్మిన సందర్భం మనకి ఎక్కడా కనబడి ఒక్క పద్మపురాణాంతర్గతంగా ఈ మహాత్యంలో మాత్రమే చెప్పారు. ఆ దేవతలు తెచ్చినటువంటి అమృత భాండాన్ని చూసి ఆ సుఖయోగుల వారు పెద్దగా నమ్మారు. ఎట్లా నమ్మారట? ఏడగా నమ్మారు. మామూలు డబ్బు కాదు. పిచ్చివాళ్ళ ద్వారా అమాయకులు, మీరు అజ్ఞానులు, మీకు తాపత్రయమే తప్పించుకోండి లేదు, సుఖంగా భౌతంగా జీవించిన అలవాటు పడ్డారు, కర్మలు లేవు మీకు. కనుక బ్రహ్మలో విచారీతం కదా దేవ జహార సదా పెద్దగా నవ్వారు, పరిహాసంగా ఎగతాళిగా నవ్వారు. ఎందుకు నవ్వారు అంటే దేవతలు కూడా అభక్తులాడు, వీళ్ళకి భక్తి అనేది తెలియదు. దేవతలకి ఎప్పుడు కూడా రాగద్వేషాలు తప్పించి భక్తులు లేవాడు. భక్తి లేని వారికి ఈ భాగవత గ్రంథము చేతికి వచ్చే అదృష్టం లేదు. కనుక మీరు యోగ్యులు కాదా, ఈ కథామృత భాగం మీకు చేసే అదృష్టం లేదు, కనుక మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోమన్నారు. అట్లా దేవతలు తిరస్కరించబడి అమృత భాగాన్ని పట్టుకొని మళ్ళీ స్వర్గానికి వెళ్ళిపోయారు. వెళ్ళిపోతే అప్పుడు బ్రహ్మగారికి తెలిసిందని ఈ మాట. పరీక్షిత్ మహారాజు సుఖయోగులు గారి 7 రోజులు భాగవతాన్ని ఉపదేశిస్తే ఆయన మృత్యువుని అధిగరించి ధిక్కరించి మోక్షాన్ని పొందాడు, కృష్ణ పరమాత్మలో లీనమైపోయాడని తెలుసుకొని బ్రహ్మగారికి కూడా కోరిక కలిగింది. అసలు ఈ భాగవతం యొక్క బరువు ఎంత, దీనికి ఉండే పొటెన్షియల్ ఎంత, శక్తి ఎంత అని. రాజ్యం మోక్షం జనాదీక్ష ధాతాపి విస్మిత సత్యలోకేతులనుత్వా తోలయచ్చ భాగవత గ్రంథాన్ని తెప్పించుకున్నాడు. బ్రహ్మగారు సత్యలోకాన్ని భాగవత గ్రంథం తెప్పించుకున్నాడు. గతంలో మొట్టమొదటిసారి వారు ఉపదేశించినప్పుడు ఈ తత్వం అంతా ఆయనకు తెలియదు. మహావిష్ణువు ద్వారా ఉపదేశం పొందినటువంటి నారదుల వారు ఆ తర్వాత బ్రహ్మగారు భాగవతాన్ని తెలుసుకున్నారు, కానీ దాని యథార్థస్తులు పాటు దాని మహాత్మ్యాన్ని మహిమ తెలుసుకోలేకపోయారు. బ్రహ్మగారు ఏం చేశారంటే భాగవత గ్రంథాన్ని తెప్పించి ఒక త్రాసు పెట్టించి సత్యలోకంలో ఒకవేళ భాగవత గ్రంథం పెట్టారు. ఒకవేళ భాగవత గ్రంథం పెట్టి సత్యలోకే తులాంబత్వ ఒక పెద్ద త్రాసు వేశారు. ఇక మొదలు పెట్టారు. లోకంలో ఉండే పురాణాలు, ఇతిహాసాలు, శాస్త్రాలు, ఉపనిషత్తులు అన్నీ కూడా అందులో పక్కన పెట్టాడు. ఇంకొక పక్కన భాగవతం పెడితే భాగవతమే అధికంగా దొరుకుతుంది, కానీ పురాణ శాస్త్రం కానీ ఇతిహాసాలు కానీ ఇవన్నీ దొరకలేదు. భాగవతం ప్రమాణమంది. అప్పుడు బ్రహ్మగారు సిగ్గుపడ్డారు, భాగవతం చాలా గొప్పది కదా అన్నారు. ఈ విధంగా దేవతల అమృత భాగం తిరస్కరించబడింది, ఇతర శాస్త్రాలన్నీ కూడా తిరస్కరించబడ్డాయి. భాగవతం అన్నింటికంటే కలియుగంలో వాటన్నింటి సారము కనుక, అన్నింటి యొక్క సారభూతమైంది కనుక లఘూన్యాన్ని జాతాన్ని గౌరవాన్ని ఇదమ్మ ఎన్నో అనేకమైనటువంటి తూనికలు తెచ్చాడు. అనేక బరువైనటువంటి గ్రంథాలు సాహిత్యవంగా తెచ్చినప్పటికీ కూడా భాగవతం అన్నింటికంటే అధికంగా పెరిగిందని నేనే భగవద్రూపం శాస్త్రం భాగవతం కలవు కరణాత్సత్యో వైకుంఠో ఫలదాయిని. ఎవరైతే శ్రీమద్ భాగవతాన్ని కలియుగంలో భగవద్రూపమైనటువంటి భాగవతమైనటువంటి శాస్త్రాన్ని ఎవరైతే పఠనం చేస్తారో, ఎవరైతే అధ్యయనం చేస్తారో, ఎవరైతే శ్రవణం చేస్తారో వారికి వచ్చే మోక్షంలో నిస్సంశయమైనటువంటి మోక్షం వస్తుంది కదా. అంటే భాగవతాన్ని ఒక్కసారి శ్రవణం చేస్తే మోక్షం అనేది రాసి పెట్టుకోవచ్చు, తప్పనిసరిగా మోక్షం వస్తుంది. అయితే భాగవతం ఎట్లా వినాలి అంటే పురాణం దానికి ప్రమాణం చెప్పింది. సప్తాహైన శుభ్రం చేయవ సర్వథా ముక్తిదాయకం. సప్తాహం విధిలో కనుక 7 రోజులు దీక్షాముక్తులై 7 రోజులు కనుక భాగవతాన్ని శ్రవణం చేస్తే వారికి ముక్తి వస్తుంది. సప్తాహైన శుభ్రం చేయవ సర్వథా ముక్తిదాయకం. సనకాద్యై పురాప్రోక్తం నారదాయ దైవం. అంతకుముందు సప్తాహ విధి లేదట. పరీక్ష మహారాజు మొట్టమొదటిసారి నారదుడు
సుఖయోగి వారు పరీక్ష మహారాజు మొట్టమొదటిసారి చెప్పడం వల్ల 7 రోజులు అనేటువంటి సప్తాహ విధి వచ్చింది. ఎందుకంటే వారికి ఆయుష్ 7 రోజులే ఉందని అన్నారు కదా. ఋషివాదుల యొక్క శాపం వల్ల 7 రోజుల తర్వాత సర్పం కాటేస్తుంది అన్నారు కనుక సుఖయోగి వారు పరీక్ష మహారాజు 7 రోజులు అహోరాత్రాలు నిర్మించారు. మనం ఏదో గంటలు ఉదయం సాయంత్రం అనుకుంటున్నాం కానీ సంకల్పం చెప్పి కూర్చొని దర్భాసనం మీద కూర్చుంటే పరీక్ష మహారాజు లేవకుండా మంచినీళ్ళు కూడా కాకుండా 7 రోజులు విన్నారు. అహోరాత్రాలు విన్నారు. సూర్యాస్తమయం కూడా తెలియలేదు. 10 స్కంధాలు అయిన తర్వాత సుఖయోగి వారు అడిగారు పరీక్ష మహారాజు, ఆయన ఎవరైనా నీళ్ళు తాగుతావా, ఆకలి అవుతుందా, ఏమన్నా తింటామంటే నేరుగా అంత భాగవతామృత పాలన చేస్తున్నటువంటి నాకు ఆకలి ఎక్కడది, తప్పిక ఎక్కడది, విన్న కొద్దీ ఇంకా తృప్తి కలగడమే, ఇంకా చెప్పండి, వేగంగా చెప్పండి, ఆనంద మహాత్మా అని ప్రార్థించారు. అది అట్లా ఎవరైతే సప్తాహం సిద్ధం చేయవా, సప్తాహ విధిలో ఎవరైతే 7 రోజుల పాటు భాగవతాన్ని వింటారో అది ముక్తిదాయకము, మోక్షహేతు అవుతుంది అన్నారు. యద్యపి బ్రహ్మను దేవర్షి అయినటువంటి నారాయణుల వారు కూడా మొట్టమొదటిసారి బ్రహ్మగారి ముఖం ద్వారా విన్నప్పటికీ కూడా తనివి చెందకుండా తనతో పాటు మానసముక్తులుగా ఉన్నటువంటి సనక సనత్సుజాతుల వారు ఉన్నారు కదా, వారి ద్వారా సప్తాహ విధిలో విన్నారు. అంటే భాగవతాన్ని మొట్టమొదటిసారి నారాయణుల వారు సంవత్సర కాలం ఉన్నారు. కానీ ఇక్కడ ఈ బ్రహ్మ యొక్క మానసముక్తులైనటువంటి సనక సనందనాల ద్వారా 7 రోజులు విన్నారు. 7 రోజులు వినడం అనేది అక్కడ వచ్చింది అన్నారు. అప్పుడు ఈ 7 రోజులు అనేటువంటి మాట చెప్పేటప్పటికి శౌనకాది మహాములు నైమిషారణ్య మహాక్షత్రులు అడుగుతున్నారు సూత పౌరాణిక వారిని. లోక నిగ్రహస్య నారదస్య స్థిరశ్చ విధిశ్రమే కృతప్రీతి సంయోగేశ్వరి. శౌనకాది మహాములు అడుగుతున్నారు, సాంసారికమైనటువంటి జంజాలమైనటువంటి నారదయోగుల వారు భాగవతం వినడమేంటి? మామూలుగా భాగవతం ఏమో వైరాగ్య గ్రంథం అన్నారు. ఈ వైరాగ్య గ్రంథం ఎవరికి వైరాగ్యం లేదు అంటే సంసార తాపత్రయంలో ఉన్నవాడికి భాగవతం వినాలి. కానీ అసలు ఆజన్మ బ్రహ్మచారి కాబట్టి బ్రహ్మ మానసికమైనటువంటి వినోద సంచారైనటువంటి నారదయోగుల సప్తాహంగా వింటమేంటయ్యా, ఆశ్చర్యంగా ఉంది. అంటే లోకంలో కోరికలు ఉన్నవాడు, తాపత్రయాలు ఉన్నవాడు అవి పోగొట్టుకోవడానికి భాగవతం వినాలి. కానీ నారదయోగుల వారు ఎందుకు విన్నారు? ఆయన సంసార తాపత్రయాలు లేవు కదా. అంటే దానికి చెప్తున్నారు, శ్రవణానికి యోగ్యత అనేది వారి యొక్క మానసికమైనటువంటి స్థితే కానీ ఇంకోటి కాదు. సూతపరానికి వారు చెప్తున్నారు, అత్రదే ఎక్కడిష్యాన్ని భక్తియుక్తం కథానిక సుఖేన మమ యత్రోక్తం రహస్య శిష్య విచారక. సూతపౌరాణిక వారు శౌనకాది మహాముని సందేహాన్ని చెప్తున్నారు. ఆయన ఒకనొక సందర్భంలో సుఖయోగి వారికి పరిచిన్న వ్యాసభావాలను నేరుగా చెప్తున్నప్పుడు నేను విన్నానయ్యా అని చెప్పినారు. రహస్యంగా చెప్పారు. తండ్రి వ్యాస భగవాను సుఖయోగి వారికి రహస్యంగా చెప్పారు. ఏది భాగవత ఉపదేశం అంతా కూడా చాలా నిదానంగా చెప్పారు, భక్తిపూర్వకంగా విన్నారు. సుఖయోగి వారికి వ్యాస భగవాను చెప్తున్నప్పుడు నేను రహస్యంగా చెప్తున్నప్పుడు విన్నాను. ఆ తర్వాత ఆ విన్నదాన్నే సుఖయోగి వారు పరీక్ష మహారాజు రెండోసారి చెప్పారు. ఏకదాహి విచారాల చక్రాల ఋషియోగ సత్సంగార్థం మయాకృతం. ఇక నారదయోగుల వారు విన్నారు కదా, సనక సనందనాథుల ద్వారా విన్నారన్నా కదా, ఇది ఎట్లా అవ్వడం జరిగిందని అడిగితే దాని సొంత పౌరాణిక వారు చెప్తున్నారు. విశాలపురి అనేటువంటి ఒక మహానగరంలో శిష్య సమేతంగా ఉండేటువంటి సుఖయోగుల వారి ద్వారా ఇది చెప్పబడింది. ఆయన ఆ తర్వాత 4 శిష్యులు సత్సాంగత్యం చేయడం వల్ల నారాయణుల వారి ద్వారా వినడం జరిగింది. నారాయణుల వారికి కుమారులు చెప్పారు. అంటే సనక సనందన సనత్కుమార సనత్సుజాతులైనటువంటి వారు బ్రహ్మ యొక్క మానసికులు 4. కథం బ్రహ్మ ఈయనొక్క ఒకనొక సందర్భంలో విశాల నగరంలో నదీ తీరంలో నారదయోగుల వారు దిగులుగా మొహం పెట్టుకొని కూర్చున్నారు. నారదయోగుల వారికి కూడా నిర్వేదన కలిగినటువంటి సందర్భం కలిగింది. ఆ సందర్భం కలిగితే దానికి ఆ సనక సనందనాథులు ఉన్నారు కదా, వారు అడిగారు నారదయోగుల వారిని ఆ విశాల నగరంలో, ఏమైనా మహాత్మా బ్రహ్మ యొక్క మానసత్తుడైనటువంటి నారదయోగుల ఇంత త్వరగా నువ్వు ఎందుకు దీనముఖంగా ఉన్నావు? ఇక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళదలుచుకున్నావు? ఏమిటి నీ ఉద్దేశం? ఇక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నావు? నీ యొక్క మనోవేదం చాలా బాధగా ఉంది, నేను చూస్తే చాలా విచారంగా ఉంది. ఎందుకంటే నారదయోగులు అందరి విచారాన్ని పోగొట్టేవాడు. అటువంటి నారదయోగుల వారికే ఒకనొక సందర్భంలో విచారం కలిగింది. ఈ విచారం ఎందుకు కలిగిందంటే ఇదానీ శుద్ధి చిత్తోసి యతనిత్తోసి యథాజన అనేక ముక్త సంజస్య. ఈ శౌనకాది మహాములు వీళ్ళు
కుమారులు అడిగారు, సనత్సుజాతులు సనత్సనందనాలు అడిగారు నారదదేవుడి వారిని, ఏదైనా ఎక్కడి నుంచి అంటే ధనంతా పోగొట్టుకున్నవాడు, ధనం పోయినవాడు ఎట్లా అయితే దరిద్రుడై బాధపడుతూ దీనంగా ఉంటాడో, ఈ ముఖం చూస్తే అట్లా అనిపిస్తుంది, అన్ని పోగొట్టుకున్న వాడిలాగా ఉన్నావు, ఏమిటి వ్యాపార చిత్తత నీకు ఎందుకు వచ్చింది? సర్వసంగ పరిత్యాగం చేసినటువంటి నారద నీకు ఇటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది అంటే, దానికి నారాయణుడు వారు సర్వసంగనాథం చెప్తున్నారు. అహంతో పృథివీ జ్ఞాపో జ్ఞాప సర్వోత్తమాయి పుష్కరం చ ప్రయాగం చ కాశీ గోదావరి పరిక్షేత్రం కురుక్షేత్రం శ్రీరంగం సేతుబంధనం ఏమానిషు తీర్థేషు భ్రమమాన ఇతస్తతః. వెంటనే చెప్తున్నారు, ఆయన ఏమీ లేదు, నేను కర్మభూమి అయినటువంటి భూమిటలలో కర్మభూమి భూమి అని చెప్పి దేవలోకము సత్యలోకము వైకుంఠము ఇతర లోకాల కంటే భూలోకము కర్మభూమి అని తెలుసుకొని ఇక్కడ కలియుగంలో ఇక్కడ సుఖంగా ఉంటుంది, ఆనందంగా ఉంటుంది, భగవంతుడు అనుగ్రహం ఉంటుందని భూమి మీదకి వచ్చారు, భూమండలానికి వచ్చారు సత్యయుగం వదిలిపెట్టి. ఇదే ఇక్కడికి వచ్చిన తర్వాత భూమండలం అంతా తిరిగారు. నేను తిరగడం ప్రదేశం లేదు. పుష్కర క్షేత్రంలో మొట్టమొదటి అడుగు పెట్టారు కానీ, ఆ తర్వాత ప్రయాణ క్షేత్రానికి వెళ్ళారు, ఆ తర్వాత అభిముఖమైనటువంటి కాశీ మహాక్షేత్రానికి వచ్చారు, గోదావరి తీరానికి వచ్చారు, హరిక్షేత్రం అంటే మనకి హరిద్వారానికి వచ్చారు, ఆ తర్వాత కురుక్షేత్రానికి వచ్చారు, శ్రీరంగ క్షేత్రానికి వెళ్ళారు, సేతుబంధం అంటే రామేశ్వర క్షేత్రానికి వెళ్ళారు నారదేవుడు వారు. ఇట్లా అనేక తీర్థాలు తిరిగినప్పటికీ కూడా ఎక్కడా కూడా నాకు చిత్తశాంతి కలగలేదు. సత్యలోకాల్లో ఉన్నటువంటి చిత్తశాంతి కూడా భూలోకంలో నాకు కలగలేదు కలియుగ సంభవం కారణంగా. కనుక ఇట్లా భూమండలం అంతా తిరుగుతూ ఎక్కడా కూడా చిత్తశాంతి కలగకుండా, మనస్సు నిర్మలం కాకుండా, ఆవేదన తగ్గకుండా ఉన్నటువంటి నేను ఇట్లా వచ్చి ఈ విశాఖలో తలకాయ కూర్చున్నాను. దీనంగా ఉన్నాను, నా మనస్సులో ఉండేటువంటి దీవుడు సత్యం నాకు ప్రపంచం దయా ఆనంద విద్యతే. కలియుగ ప్రారంభంలో భూమండలంలో ఏమేమి లేవో చెప్తున్నాడు. ఇప్పుడు మనం లేవని బాధపడుతున్న విషయం ఆ రోజు నారదేవుడిలే బాధపడ్డాడు. సత్యం నాస్తి తపస్యౌచం దయాగానం విద్యతే ఉదారం భేదశో జీవ భాషణ. ఇక్కడ భూలోకంలో ఉండే సమస్త జీవులు ఎట్లా ఉన్నారట? సత్యాన్ని వదిలిపెట్టారు, తపస్సును వదిలిపెట్టారు, సదాచారాన్ని వదిలిపెట్టారు. ప్రతివాడు కూడా ఉదర పోషణే పరమావధిగా పెట్టుకున్నాడు. ఉదర పోషణ కోసమే ప్రతివాడు తప్పిస్తున్నాడట. వాడికి ఉండే విద్యా పాండిత్యము, వైభవము, శక్తియుక్తులు అన్నీ కూడా కేవలము పొట్టకూటి కోసమే ఉన్నారట. ఉదర పోషణ తప్పించి ఇంకో ధార్మికమైనటువంటి కార్యక్రమాలు లేవు. ఇక అరుణి ప్రభుదాగే ఇళ్లలో అంతా కూడా ఆడవాళ్ళ ధర్మమే నడుస్తుందట. ఏ ఇంటికి వెళ్ళి చూసినా కూడా అరుణి ప్రభుదాగే శాలకు బుద్ధిదాయక. ప్రతి ఇంట్లో యాజమాన్యం ఎవరు చేస్తున్నారంటే భావమూర్తులే పెడతారంట. ఇళ్లలో భావమూర్తులే ఆధిపత్యం చేస్తున్నారు, ఇళ్లలో స్త్రీలే పూర్తిగా రాజ్యం చేస్తున్నారు. ఇక కన్యా విక్రయం ఏం జరుగుతుందట. స్త్రీలని కన్యామణులు నమ్ముకుంటున్నాడు. ప్రతివాడు కూడా వృద్ధుడై ఉన్నాడు, లోభబుద్ధి కలిగి ఉన్నాడు. ఇటువంటి పరిస్థితి చూసి భూలోకానికి ఎందుకు వచ్చారా అని బాధపడ్డాడు నారదేవుడు వారు. ఆశ్రమాలు ఇంకా పోలి ఋషి ఆశ్రమాలు, సన్యాసాశ్రమాలు, తాపసుల యొక్క ఆశ్రమాలు చూద్దామంటే మహాత్ముల ఆశ్రమాలు కానీ, పవిత్రమైన నదీ తీర్థాలు కానీ, నదులు కానీ విధర్ములతో నిండిపోయాడు. ఆశ్రమాల్లో కూడా విధర్మీయులు ఉన్నారు. విధర్మీయులనే పత్రం ఉంది, వాళ్ళ అధికారం నడుస్తుంది. దేవాలయాలకు వెళ్ళి భగవంతుడిని దర్శిద్దామంటే ఆ దేవాలయాల్లో దుర్మార్గులైనటువంటి వాడు అధికారులుగా ఉండి వాళ్ళే ప్రకటన చేస్తున్నారు. కనుక ఎవరూ లేరు, యోగులు కానీ, సిద్ధులు కానీ, జ్ఞానులు కానీ, సత్కర్మలు చేసేవాడు కానీ, సాధన చేసేవాడు కానీ లేకుండా భూమండలం అంతా కూడా చాలా వినాశకరమైనటువంటి పరిస్థితిలో ఉంది. అట్టసుగా జనపడ శిశుశూల విజాపయ ప్రతివాడు కూడా అన్నాన్ని కూడా విక్రయిస్తున్నాడు, అన్నాన్ని అమ్ముకుంటున్నాడు, వేదాన్ని అమ్ముకుంటున్నాడు, శరీరంలో ఉండే అన్నాన్ని స్త్రీలు అమ్ముకుంటున్నాడు. ఇట్లా భూమంతా కూడా నాశనం అయిపోతుంది. ఏమో పశ్యం జనయదోషాన్ని అని ఈ రకంగా కలియుగంలో వచ్చినటువంటి ప్రకోపాన్ని చూసి తట్టుకోలేక నారదయోగులు వారు చాలా బాధపడుతూ కృష్ణ పరమాత్మని తలుచుకున్నారు. అది నీ మనసులో తలుచుకున్నారు. అది ఏదో కృష్ణ పరమాత్మ అని ఒక మాట అంటున్నాడు నారదయోగులు వారు. ఇన్ని పాపాలు జరుగుతుంటే, ఇన్ని ఘోరాలు జరుగుతుంటే నారదయోగులు వారు అంటున్నారట, ఆ కృష్ణ పరమాత్మ ఎందుకు ఉపేక్షిస్తున్నాడు, ఇన్ని జరుగుతున్నప్పుడు కూడా ఎందుకు కళ్ళు చూస్తున్నాడు అన్నాడు.